యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవాడిని. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. నిన్నటి వీడియో నేను డౌన్ చేశాను. కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. మనందరిలో ఉండే భయాలే. మనందరం రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాల్ని దాటాలి కదా. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విని. చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది, స్టాలిన్. కుటుంబానికి ఏమైనా అవుతుంది, ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్తారు, చాలా లోపల కొంచెం మనసుని చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం. ఆడియన్స్ లా కళ్ళు కొంచెం పెద్దవి చేసి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. కాదు కూడదు అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. నేను జనరల్ గా లైక్ కొట్టడని చెప్పను, మీరు కొట్టండి. ఎంత గట్టిగా గుద్దుతారంటే ఈ లైక్ ని, లైక్ గానీ సబ్స్క్రైబ్ గానీ షేర్ గానీ ఏదైనా మీరు చేయండి.